महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మేష రాశి ఫ్యామిలీ అందరూ కూడా ప్రత్యేకించి వెల్కమ్. మేష రాశి వారికి సంబంధించి ప్రత్యేకించి ఈ వీడియో వాళ్ళ సంధ్యావందనం చేసుకుంటూ ఉంటే సో వీళ్ళకి ఈ చిన్న చిన్న హింట్స్ ఇలాంటి విషయాలు ఈ టైంలో చెప్తే చాలా బాగుంటుంది. అండ్ మెయిన్గా ఒక విషయం గురించి ఎక్కువ వీళ్ళకి చెప్పాలి అని సో అనుకోవడం, సో వెంటనే ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. సో చాలా సందర్భాల్లో కొన్ని రాశుల వాళ్ళకి నేను ప్రీవియస్గా ఇలాంటి సందర్భాల్లో కొన్ని ట్రాన్సిట్లు వచ్చినప్పుడు వాళ్ళకి నేను ముందస్తుగా హెచ్చరిస్తూ వీడియోస్ చేయటం వల్ల వాళ్ళు తదనుగుణంగా క్రమబద్ధంగా దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకొని అవును ఆయన చెప్పారు ఇలాంటిది వస్తుందని చెప్పి ఆ టైంకి వాళ్ళు ఎక్కువ రియాక్ట్ అవ్వకుండా చక్కగా ఒక మంచి ప్లెజెంట్ వేలో వచ్చిన సమస్యని డీల్ చేసుకుంటా మొత్తానికి ఆ ట్రాన్సిట్ నుంచి బయటపడడం. చాలా సందర్భాల్లో ఎప్పుడో మనం కనెక్ట్ అయినప్పుడు మీరు ఆ టైంలో చెప్పినప్పుడు మేము దాన్ని డెఫినెట్గా ఫాలో అయ్యామండి. తర్వాత మాకు ఏం వద్దులే అనుకున్నాం, కానీ ఆ టైంకి అలా పరిస్థితులు క్రియేట్ అవ్వటం, అమ్మ అవును ఇంకా చెప్పారు ఇది ఆల్రెడీ అనుకుని మేము దాన్ని మళ్ళీ తగ్గట్టు బ్యాలెన్స్ చేసుకుని ఆ సిచ్యువేషన్స్ తగ్గట్టు రెమెడీస్ పరిహారాలు అన్నీ చేసుకుని చక్కగా బయటపడడం అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఈ టైంలో మెయిన్ ఏంటంటే మేష రాశి వాళ్ళకి సంబంధించి ఇక్కడ వెరీ గుడ్ పీరియడ్. యాక్చువల్గా ఏలినాటి శని అనేది వీళ్ళకి స్టార్ట్ అవడం, వెరీ గుడ్ పీరియడ్ అనేది స్టార్ట్ అవుతుంది వీళ్ళకి. సో ఈ టైంలో ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఆఫ్టర్ ఏ లాంగ్ టైం 30 years తర్వాత శని భగవానుడు వీళ్ళకి 1000 స్థానంలోకి వచ్చాడు. సో ఇంతకు ముందున్న ఆడుతూ పాడుతూగా ఇంతకు ముందు మనం అంత రెస్పాన్సిబిలిటీగా అంత బాధ్యతగా లేవు, అంత బాధ్యతగా లేకపోయినా నడిచిపోయింది. కానీ ఇప్పుడేంటి సిచ్యువేషన్స్ మనకి నెమ్మదిగా ఎంత టైట్ అవుతున్నాయి అనేటట్టు కొన్ని పరిస్థితులు ఇక్కడ క్రియేట్ అవుతూ ఉంటాయి. సో మేష రాశి వారికి ఏంటంటే నెమ్మదిగా ప్రొఫెషనల్ స్ట్రెస్ అనేది ప్రొఫెషనల్గా జాబ్కి సంబంధించిన విషయాల్లో ఇక్కడ వీళ్ళకి గతం కంటే గతంలో చూసిన హైక్స్ ఇంక్రిమెంట్స్ లేకపోతే అంత ఒత్తిడి లేకపోవటం వీళ్ళు ప్లెజెంట్గా చూసి ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే 2025 March 29 తర్వాత వీళ్ళకి వన్స్ ఏలినాటి శని నెమ్మదిగా స్టార్ట్ అవుతుందో తెలియకుండానే సమ్ టఫ్నెస్ అనేది డెఫినెట్గా ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అలాగే కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో సమ్ ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్స్ అది చాలా వేరియస్టిక్గా ఉంటాయి. యాక్చువల్గా ఏంటంటే ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు సంపాదిస్తుంటే ఒకళ్ళ సంపాదన సడన్గా ఏవో కారణాల వల్ల ఆగాల్సి రావటం, లేకపోతే కొన్ని ఫైనాన్షియల్ రిస్ట్రిక్షన్స్, వచ్చే ఆదాయం గతం కంటే తగ్గడం లాంటిదో ఇలాంటివి ఏవో సమ్ బిజినెస్లో కూడా ఇక్కడ మనకి వచ్చే రాబడి కంటే ప్రాఫిట్ వస్తున్న ఎక్సీడెడ్గా ఎక్స్పెండిచర్స్ చేయాల్సి రావడమో, వేరే కారణాల రీత్యా వచ్చిన ప్రాఫిట్ని మళ్ళీ మనం ఎక్స్పెండిచర్గా మార్చి బిజినెస్ని రన్ చేస్తూ ఉండాల్సి రావడమో, అలాగే ఇక్కడ మనకి ఈ టైంలో నేను ఎంత కష్టపడితే మీ సెల్ఫ్ ఎఫర్ట్కి తగ్గట్టే ఫలితం ఉంటుంది. అదేంటి ఎక్కడైనా సరే కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది కదండి అంటారు. మరి చాలామంది నా పక్కన వాడు ఉంటాడండి, వాడు అసలు ఆఫీస్ టైంకి కూడా రాడు, వస్తాడు వెళ్ళిపోతాడు, కనీసం నాకున్న టాలెంట్ కూడా లేదు, నా శాలరీ ఇస్తాడు, ఇంకా ఎక్కువ అడిగితే ఎక్కువ కూడా ఇస్తారు అడిగి, వాడిని ఎవరో పట్టించుకోడు, వాడేంటో ఆడుకుంటూ వెళ్ళిపోతాడు, నేను మాత్రం ఇంకా రాత్రి కూడా కూర్చొని చేస్తూనే ఉంటాను, నేనే ఎక్కువ టెన్షన్ పడతా వాడికంటే అంటుంటారు. సో ఎందుకు ఇదంటే మనకి ఇప్పుడు స్ట్రెస్ఫుల్ ట్రాన్సిట్ నడుస్తుంది, మనోడికి ఆడుకునే ట్రాన్సిట్ నడుస్తుంది. సో ఇలాగన్నమాట. సో ఇక్కడ ఈ ఏలినాటి శని భాగంలో మెయిన్గా సో చాలా వరకు కూడా ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ హెక్టిక్ స్ట్రెస్ పెరిగిపోతూ ఉండటం వల్ల, సవరల్ రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతూ ఉండటం వల్ల మనకు కూడా కొన్ని ఆపర్చునిటీస్ ఈ టైంలో ఎప్పుడు దొరకనివి కొంచెం రావటం వల్ల దాన్ని నిరూపించుకోవాలనే ఒక కసితో కూడా ఎక్సీడెడ్గా మనం ఎక్కువ నిద్ర కూడా వదిలేసి పనిచేస్తూ ఉంటాం. ఇలాగా కొంతమంది పట్టుదలతో పనిచేసే వాళ్ళు కొంతమంది అయితే, సో నిద్ర పట్టిన వాళ్ళు కొంతమంది.
సో ఎవరికైనా సరే ఎలిమినేషన్లో మెయిన్ పాయింట్ ఏంటంటే నిద్ర ఎంతవరకు పడుతుంది, నిద్ర అసలు మీకు ఎంతవరకు పడుతుంది, ప్లెజెంట్గా ఉన్నారా అన్ప్లెజెంట్గా ఉన్నారా, అసలు ఈ టైంలో మీ యొక్క స్లీప్ క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఎంత ఉంది. ఎందుకంటే మనకి ఎన్ని కష్టాలు ఉన్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా అల్టిమేట్గా అన్నీ మర్చిపోయేది ఒక్క నిద్రలోనే. ఆ నిద్ర తక్కువైనప్పుడు యాంగ్జైటీస్, స్ట్రెస్, లేనిపోయిన హెల్త్ ఇష్యూస్ దాని నుంచే ఎక్కువ క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడ మీకు స్లీప్ క్వాలిటీ తగ్గుతుంది అంటే ఎలిమినేషన్ ప్రభావం నెమ్మదిగా మీదకి ఎక్కుతుంది అని అర్థం. అదే లేదండి నేను బాగానే పడుకుంటున్నానండి, 8 గంటలు 10 గంటలు పడుకుంటున్నానండి అనేవాళ్ళు కూడా ఇప్పుడు ఉండొచ్చాం. బట్ ఏంటంటే మెయిన్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం 2028 ఫిబ్రవరి వరకు కూడా ఎలిమినేషన్ నడుస్తూ ఉంటుంది. ఇది 1000 స్థానంలో 2028 ఫిబ్రవరి వరకు కూడా 1000 స్థానంలో నడుస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ 3-4 నెలల్లోనే ఇప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళు ఉండొచ్చు ఎఫెక్ట్. ఈ ఎఫెక్ట్ నెమ్మదిగా స్టార్ట్ అయ్యే వాళ్ళు కూడా ఉండొచ్చు. ఏదైనా సరే ఎక్స్పెన్సెస్ విషయాల్లో, ఎక్స్పెండిచర్ విషయాల్లో, జాబ్ ప్రొటెక్షన్ విషయాల్లో, జాబ్ స్ట్రెస్ విషయాల్లో, ఫ్యామిలీకి సంబంధించి ఆర్గ్యుమెంట్స్ విషయాల్లో, ఫ్యామిలీకి సంబంధించి బాండింగ్ విషయంలో నిజంగా ఎంత వాల్యూ చేస్తారు మీ ఫ్యామిలీకి సంబంధించి విలువల్ని, వీటన్నిటిలో కూడా ఒక టెస్టింగ్ పీరియడ్ అనేది నడుస్తూ ఉంటుంది. కాబట్టి నిజంగా ఇలాగా నేను చెప్పిన విషయాల్లో ఏలినాడ్స్ అనేది దిస్ ఈజ్ వెరీ గుడ్ ట్రాన్స్ఫర్మేషనల్ పీరియడ్. ఏది మన వల్ల అయ్యే పని, ఏది మన వల్ల అవ్వని పని, నిజంగా మన వాళ్ళు ఎవరు, నిజంగా మన వాళ్ళు కానోళ్ళు ఎవరు, ఏది మన కప్ ఆఫ్ కాఫీ, ఏది కాదు అనేది ఈ టైంలో బాగా మీరుగా విత్ ఎక్స్పీరియన్స్తో తెలుసుకునే టైం. సో కాబట్టి ఈ టైంని ఈ మేషరాశి వాళ్ళు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు బిజినెస్లో ఎంత సంపాదించినా కూడా, ఎంత ప్రాఫిట్ వచ్చినా కూడా అది ఎక్స్పెండిచర్గా కన్వర్ట్ అవడం. కాబట్టి కొంత బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వరకు కూడా మీరు తీసుకునే డెసిషన్స్ ఇలాగే రన్ అయితే మనకి ఎలా ఉంటుంది ఏంటి అని ముందుగా ప్లాన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం. ఆ నెక్స్ట్ పాయింట్, మనం ఎంత కష్టపడ్డా ఇది మనల్ని రికగ్నైజ్ చేయట్లా, ఎంత కష్టపడ్డా ఇది మనం శాలరీ పెంచట్లా, ఎంత కష్టపడ్డా మనకి ఇక్కడ రికగ్నేషన్ గుర్తింపు రావట్లా అనే ఒక రకమైన మనకి పెసిమిస్టిక్ ఫీలింగ్స్ ఉంటాయి. సో అలా అని ర్యాష్నెస్తోనో మొండితనంతోనో వితౌట్ ఎనీ ఆఫర్ లెటర్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఉన్న జాబ్ని ఆడి మీద కోపంతో వదిలేయద్దు, అది మీకే నష్టం. ఫైనాన్షియల్ నష్టాలు వచ్చే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి అనేది నేను మెయిన్గా చెప్పడం. సో దీని అంతటికీ మెయిన్ రీజన్ ఏంటంటే దాని కొలమానం క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఎలా ఉంటుంది. సో ఇలాగా మీరు ఈ ఏలినాడ్స్ పీరియడ్లో ఫస్ట్ మేష రాశి వాళ్ళు ఈ విషయాల్లో కొంతవరకు కేర్గా మీరు ఆలోచించుకుంటూ ఈ చెప్పిన పాయింట్లను ముందు అడుగు వేసుకుంటూ వెళ్తే తప్పకుండా ప్లానింగ్తో ఈ చెప్పిన పాయింట్లని చక్కగా మీరు అనుసరించుకుంటూ ఇన్ కేస్ ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటే కనుక మీరు కొంచెం వాటికి తగ్గట్టు ప్లాన్ చేసుకొని ఇంకా బెటర్మెంట్ రిజల్ట్స్ కోసం మీరు ట్రై చేస్తే బెటర్గా ఉంటుంది. బట్ ఏదైనా సరే త్రూ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్తోనే నడుస్తుంది. మా ప్రతిదీ నేను కష్టపడితే కానీ నాకు ఇంత రావట్లా, ఈ గ్రోత్ కానీ లేకపోతే నెక్స్ట్ లెవెల్లో ఇది కానీ రావట్లా అనేటట్టుగానే ఉంటుంది. సో ఈ టైంలో హిడెన్ ఎనిమీస్ ఎక్కువ ఉంటారు. కాబట్టి ఒకళ్ళ గురించి ఇంకోళ్ళ గురించి ఒకళ్ళ దగ్గర చెప్పకుండా ఉండటం చాలా మంచిది. జాబ్ అట్మాస్ఫియర్లో ముఖ్యంగా ఏదో పక్కన సరదాగా మాట్లాడుతున్నాడు కదా చెప్పి మన ఆవిడ గురించో మాట్లాడిస్తే హిడెన్ ఎనిమీస్ ఎక్కువ ఉంటారు ఈ టైంలో, వ్యాపారంలో అయినా సరే ప్రొఫెషనల్ లైఫ్లో అయినా సరే. సో కాబట్టి చాలా ఇన్ కేస్ ఎవరి మీదన్నా మనకి అమ్మో ఈ దగ్గర మాట్లాడితే డెఫినెట్గా వాళ్ళ దగ్గర చెప్పేస్తాడు అనుకునే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉంటాం మంచిది. ఎందుకంటే ఎక్కువ మనం అనవసరంగా జాబ్లో ఒక ఫైట్ని క్రియేట్ చేసుకోకుండా, డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసుకోకుండా ఉండొచ్చు. కాబట్టి సాటర్న్ ఈజ్ ఇన్ యువర్ 12th హౌస్
కాబట్టి మెయిన్గా ఈ 12th హౌస్లో శని మన ఆల్సో అబ్జర్వ్ యువర్ సరౌండింగ్స్, ఫస్ట్ అబ్జర్వ్ యువర్ సరౌండింగ్స్. అలాగే స్పిరిచువాలిటీ హై లెవెల్లోకి వెళ్ళిపోద్ది, హై లెవెల్ స్పిరిచువలిజం వస్తుంది. చాలా వరకు కూడా తత్వాన్ని అర్థం చేసుకోగలుగుతారు. తప్పకుండా జీవితంలో ఇప్పటిదాకా అరే ఇది కాదురా బాబు, లైఫ్లో అందరి యాంగిల్ ఉంది, ఇలాంటి యాంగిల్ కూడా ఉంటుందా, నిజంగా ఇదే అనుకున్నాం, ఆడుతూ పాడుతూ గడిపిన ఈ క్షణాలే మనకు లైఫ్ అనుకున్నాం. సో దీనికి మించిన బాధ్యతలు, అదర్ యాంగిల్స్ లైఫ్లో చాలా ఉన్నాయి అని పరిచయం చేసే టైం ఇక్కడి నుంచి. సో కాబట్టి సంపూర్ణమైన మెచ్యూరిటీ, జ్ఞానం అన్ని ఏలినాటి శనిలోనే వస్తాయి. ఏలినాటి శనే రియల్ ఎక్స్పీరియన్స్. ఏలినాటి శని వల్లే మీకు రియల్ ఎక్స్పీరియన్స్ కానీ, అసలు ప్రపంచం అంటే ఏంటి తత్వం బోధపడ్డం కానీ, అందరినీ నమ్మచ్చా కొంతమందిని నమ్మాలనేది కానీ మీకు తెలియజేసే టైం ఇది. అంటే ఎవరితో ఎలా నడుచుకోవాలి ఏంటి అనేది ఏలినాటి శని నుంచి బయటపడుతూనే తెలుస్తుంది. ఇలాంటివన్నీ మీకు ఎప్పుడు అనుభవం లేనివి మీ ముందుకు వస్తూ ఉంటే ఎవరితో కొత్తగా ఉంటుంది, భయం వేసిపోతూ ఉంటుంది, స్ట్రెస్గా ఉంటూ ఉంటుంది. కాబట్టి మీకు శని నేర్పే ప్రతి పాఠాన్ని యాక్సెప్ట్ చేయండి, నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఆ అనుభవాన్ని పాఠంగా మార్చుకొని లైఫ్ని చక్కగా మంచి వైపు లీడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.